వైసీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను సీఎం జగన్ నియమించారు. ఏలూరు అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనను చూసి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అంటున్న ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ యాదవ్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేయబోతున్నారు, ఆయన రోల్ ఎలా ఉండబోతుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సునీల్ ఉన్నారు. ఆయన విషయాలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎంటీవీ తరఫున కంగ్రాచులేషన్ సార్. ఎలా ఉండబోతుంది మీ రోల్? నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ఆయన చేస్తున్న పథకాలు, ముఖ్యంగా నాడు నేడు, అమ్మఒడి, చేయూత, చేదోడు, ఇలా ఎన్నో పథకాలు, రైతు భరోసా, ఇవన్నీ చూసి అసలు కరప్షన్ లేకుండా డైరెక్ట్గా ప్రజలకి ఎంత బాగా చేస్తున్నారు, అసలు ఆయన థాట్ ప్రాసెస్, అసలు ఇంత 4 yearsలోనే ఇన్ని అచీవ్ చేశారు. ఇవన్నీ చూసి నేను ప్రతి చాలా సచివాలయాలు తిరిగాను. నేను మా తణుకు కాన్స్టిట్యున్సీలో ఈ మధ్యన అక్కడ చూసినప్పుడల్లా గత ప్రభుత్వంలో 2014 నుంచి 19కి జస్ట్ 5-6 కోట్లు ఖర్చు చేశారు ఒక్కొక్క సచివాలయం, ఒక్కొక్క వార్డుకి, సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు ప్రతి సచివాలయంకి దగ్గర 28 కోట్ల నుంచి 30 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఈ డిఫరెన్స్ చూసి అసలు పరిపాలన అనేది ఎంత బాగా జరుగుతుందో చూసి ఇంకా ప్రజల లైఫ్స్ ఇంకా అప్లిఫ్ట్ చేయాలి, ఇంకా మంచి చేయాలి ప్రజలకి. ఏదైతే బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నారో వాళ్ళందరూ ఇంకా బెటర్ లైఫ్ వాళ్ళు జీవించాలి అని చెప్పి ఇవన్నీ జరగాలని చెప్పి నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. సార్, అంటే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మీరు కలిశారు. ఏం చెప్పారు సార్ ఆయన? నా ఇంట్రెస్ట్ ఏంటో చూస్తూ ఉన్నారు లాస్ట్ 1.5 year నుంచి. సో జస్ట్ కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్. అండ్ మన ఇక్కడ ఉన్నది ఓన్లీ టు ప్రజలకి హెల్ప్ చేయడానికి, ఇంకా మంచి పనులు చేయడానికి, అవి వాళ్ళకి అన్ని సక్రమంగా అందుతున్నాయో లేదో చూసుకోవడానికి. యూ కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్. అండ్ రేపొద్దున్న ఇలాంటి యంగ్స్టర్స్ అంటే నాకు ప్రమోట్ చేయడం చాలా ఇష్టము అని చెప్పారు. సో యంగ్స్టర్స్కి ఇంకా అవకాశాలు ఉంటాయి ఈ పార్టీలో. దానికి ఉదాహరణ నేనే. సో ఒక ఎంపీ, ఐమ్ జస్ట్ 33 years old. 33 yearsకి ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. సో నేను ఆయన ఇచ్చిన బాధ్యతని నేను చాలా జాగ్రత్తగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. సార్, అంటే 2024 ఎన్నికలకు సంబంధించి చాలా టఫ్ ఫైట్ జరగబోతా ఉంది. దాంతోపాటు మీకు ఇచ్చిన బాధ్యతలు కూడా చాలా గట్టి బాధ్యతలు. ఏలూరు పార్లమెంట్ లాంటిది చాలా స్ట్రాంగ్ పార్లమెంటు. అలాంటి పార్లమెంట్కి కెప్టెన్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎంపిక చేశారు. ఆ కెప్టెన్ ఇన్నింగ్స్ మీ పార్లమెంట్ పరిధిలో ఎలా ఉండబోతుంది? ఇక్కడ కెప్టెన్ కదండి, అందరూ జగనన్న సైనికులు అందరం కలిసి, చిన్న పెద్ద ఏమీ లేకుండా అందరూ కలిసి ముందుకెళ్తాము. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలి, ప్రజలకు మంచి జరగాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూల్స్లో అవన్నీ ఇంకా బాగా అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్నో కంపెనీస్, డైకిన్ కానివ్వండి, మొన్న ఈ మధ్యన సెంచరీ అప్లై కానివ్వండి, ఎన్నో మన స్టీల్, మన JSW కానివ్వండి, అలా ఇన్ఫోసిస్ కానివ్వండి, వైజాగ్లో కూడా ఓపెన్ అయింది. అవన్నీ ప్రతిపక్షాలకు కనపడవు, కానీ తప్పకుండా ఇంకా అలానే పోర్ట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. పోర్ట్స్ ఆర్ రూట్ ఫర్ ట్రేడ్. సో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది అండ్ మోర్ కంపెనీస్ రావడం జరుగుతుంది. తెలంగాణకు ఆ బెనిఫిట్ లేదు, పోర్ట్స్ బెనిఫిట్ లేదు. మనకి వీ హ్యావ్ అ వెరీ గుడ్ కోస్ట్ లైన్. సో దానివల్ల మనకి ట్రేడ్ అనేది మనకి చాలా బాగా జరుగుతుంది. ఈ పోర్ట్స్ ఓపెన్ అవ్వడం వల్ల మోర్ మనకి ఫ్రీట్ అదంతా రావడం జరుగుతుంది. సో దానివల్ల డెఫినెట్లీ ఆ స్టేట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటే సో హీల్ బీ ఏబుల్ టు ఎనేబుల్ ఆల్ దిస్. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో AP స్టాండ్స్ number 1. So definitely we have a bright future. The state has a very bright future. Right, sir. Thank you. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పాలనలో తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని కారుమూరి సునీల్ చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈ 3 నెలలు తిరుగుతాం కనుక అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలని దానిపైన కూడా దృష్టి పెడతాం. రాబోయే రోజుల్లో ఆ పార్లమెంట్ పరిధి కావచ్చు, స్టేట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను కూడా బలపరుస్తూ ముందుకెళ్తారని చెప్పి కారుమూరి సునీల్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ హరీష్తో కలిసి వినయ్, HMTV, విజయవాడ నుంచి.